హలో ఎవ్రీవన్, చాట్ జీపీటీ కానీ గ్రాక్ ఏఐ కానీ గూగుల్ జెమినీ కానీ ఇలాంటి ఏ టూల్స్ ప్రజెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు. కానీ మనం గ్రాక్ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ అలాంటి వాటి నుంచి కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే సరిపోదు. మనం ఏతో స్మార్ట్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అలాంటి స్మార్ట్ కమ్యూనికేషనే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి చూస్తామంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, రోడ్ మ్యాప్ ఏంటి, సో దీని నుంచి మన ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా, జాబ్స్ ఏంటి, అండ్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి యూజ్ చేసి అంటే సైడ్ ఇన్కమ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇట్ మే చేంజ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మనం చూద్దాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో. ప్రాంప్ట్ అంటే ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ టెక్ రీల్, ఇదొక ప్రాంప్ట్. మనం ఏకి క్లారిటీగా చెప్పాలి మనకి ఏం కావాలి. సింపుల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, మనం ఒక క్వశ్చన్ ఏ అని అడిగితే అది మనకు కావాల్సిన కరెక్ట్ అవుట్పుట్ కనిపిస్తే దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అండ్ ఇంకోటి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జనరేట్ అయ్యే ఒక్క దానికోసమే కాదు, అన్ని ఏస్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీలో మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఒక క్వశ్చన్ ఒక రకంగా ఉంటుంది, కానీ క్లియర్గా రెస్పాన్స్ కనుక మనం ఇస్తే దాని అవుట్పుట్ సూపర్గా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ఎవరెవరు నేర్చుకోవచ్చు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోడింగ్ అవసరం లేదు. స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, కంటెంట్ క్రియేటర్స్, ఫ్రీలాన్సర్స్, టీచర్స్, ట్రైనర్స్, డెవలపర్స్, ఎంప్లాయీస్ అందరూ యూజ్ చేయొచ్చు. నాది ఇంటర్ అయిపోయింది, నేను నేర్చుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్ క్లాస్కి వెళ్తున్నాడు, వాడు నేర్చుకోవచ్చు. బీటెక్ అయిపోయి జాబ్ చేయబోతున్నారు, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనకి బేసిక్ ఇంగ్లీష్ అర్థమయ్యి కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు. థర్డ్ వన్ వచ్చేసి నేర్చుకోవడానికి 10th టైం పడుతుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్ నేర్చుకోవడానికి పెద్ద లాంగ్ టైం అయితే పట్టదు. ఈ స్కిల్ అనేది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ లెవెల్లో స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక వన్ వీక్ సరిపోద్ది. అదే నేను ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో అవ్వాలంటే 2 నుంచి 3 వారాలు పడుతుంది. అదే ఒక ప్రో లెవెల్లో అవ్వాలనుకుంటే కనుక 1 to 2 months సరిపోద్ది. సో ప్రతిరోజు ఒక 30 minutes మనం ప్రాక్టీస్ చేసినా కానీ ఈ ఏ టూల్స్లో మనం వాడడం బాగా ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనం బాగా చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసి రియల్ లైఫ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా ఉపయోగపడుతుంది. మన స్టూడెంట్స్కి అయితే నోట్స్ కానీ క్వశ్చన్ బ్యాంక్స్ కానీ సమ్మరీస్ అంటే క్వశ్చన్ ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ ఒకటి ఉంది, దాన్ని సమ్మరైజ్ చేయడానికి యూస్ అవుతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా యూస్ అవుతుంది. జనరల్ స్టడీస్లో కానీ ఎస్సీఎస్ జనరేట్ చేయడంలో కానీ యూస్ అవుతుంది. ఇంకా ప్రిపరేషన్ ఎలా ఎఫెక్టివ్గా ఉండాలి అని యూస్ చేసుకోవడానికి కూడా మనం కరెక్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే మనకు మంచి అవుట్పుట్ వస్తుంది. కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి, వీడియో టైటిల్ ఏం పెట్టాలి, అంటే స్క్రిప్ట్ ఏంటి, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. టీచర్స్కి అయితే మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ కానీ క్విజెస్ కానీ యూజ్ అవుతుంది. చేసే వాళ్ళకైతే ఈమెయిల్స్ ఎలా చేయాలి అండ్ యాడ్ కాపీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ఇండియా స్పేస్ అచీవ్మెంట్ ఇన్ 2 points. గివ్ 5 short captions ఫర్ యూపీఎస్సీ మోటివేషన్. ఇలాంటి స్మార్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే మనకు మంచి రిజల్ట్స్ అండ్ మంచి అవుట్పుట్ వచ్చేసి జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఒకసారి చూద్దాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో జాబ్స్ కూడా వస్తాయి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ కంటెంట్ క్రియేటర్, చాట్ బోట్ ప్రాంప్ట్ డిజైనర్, కాపీ రైటర్, ఏఐ బేస్డ్, ఏఐ ట్రైనర్ ఆర్ ఏఐ అసిస్టెంట్ డిజైనర్. ఇంకా ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుంటే లింక్డ్ఇన్, యాంగిల్ లిస్ట్లో ఏఐ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఏం కీవర్డ్స్ సెర్చ్ చేయాలంటే ప్రాంప్ట్ ఇంటర్న్, ఏఐ కంటెంట్ ఇంటర్న్, చాట్ జీపీటీ ఇంటర్న్. కీవర్డ్స్ అనేవి మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అండ్ అఫ్కోర్స్ డిస్ప్లేస్ అవుతాయి అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. వెబ్సైట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కొన్ని స్టార్టప్స్లో కూడా ఇవి ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. 6th one వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. ఫైవర్లో కానీ అప్వర్క్స్లో కానీ గిగ్స్ అంటే టెంపరీ ఆర్ షార్ట్ టర్మ్ పెయిడ్ ఆపర్చునిటీస్. ఎలా అంటే ఐ విల్ క్రియేట్ పర్ఫెక్ట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, ఐ విల్ జనరేట్ క్రియేటివ్ ఏఐ కంటెంట్. మీ ప్రాంప్ట్ ప్యాక్స్ని ఆన్లైన్లో సెల్ చేయండి. 2 వెబ్సైట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీ ప్రాంప్ట్ ప్యాక్స్ని మీరు అక్కడ సెల్ చేయొచ్చు. చిన్న బిజినెస్లో వర్క్ చేయండి. అంటే చెప్తాను ఒకసారి వినండి. కంటెంట్, ఈమెయిల్ రైటింగ్, మార్కెటింగ్ ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. పర్ మంత్ వచ్చేసి 5,000 నుంచి 50,000 వరకు అర్న్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మన వర్క్ని బేస్ చేసుకో. 7th one, క్లియర్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఇస్తున్నా, అవి ఫాలో చేయండి. Step 1, అండర్స్టాండ్ ప్రాంప్ట్ టైప్స్, 0 short, few short, రోల్ బేస్డ్ ప్రాంప్ట్స్. Step 2, ప్రాక్టీస్ రైటింగ్ ప్రాంప్ట్స్, కంటెంట్ క్రియేషన్ కోసం కానీ కోడింగ్ కోసం కానీ స్టడీ పర్పస్ కోసం కానీ. Step 3, లర్న్ ఫార్మేటింగ్ అండ్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. Step 4, టూల్స్ని యూజ్ చేయండి. అంటే ఏ టూల్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, గ్రాక్ ఏఐ, జెమినీ ఇలాంటివి. Step 5, బిల్డ్ యువర్ ఓన్ ప్రాంప్ట్ లైబ్రరీ. ప్రతిరోజు 1 లేదా 2 సింపుల్ ప్రాంప్ట్ ప్రాక్టీస్ చేయండి. అవి నోషన్లో కానీ గూగుల్ డాక్స్లో కానీ సేవ్ చేసుకోండి. Step 6, క్రియేట్ ఫైవర్ ఆర్ అప్వర్క్ ప్రొఫైల్. చిన్నగా స్టార్ట్ చేసి రివ్యూస్ తెచ్చుకోండి, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేయండి. 8th one, అసలు క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుద్ది. ఇదంతా చెప్పే ఓకే, ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి. ఫ్రీ రిసోర్సెస్ అయితే మన డిస్ప్లే మీద కనిపిస్తుంది చూసారా, వాటి నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో అయితే తెలుగులో నేర్చుకోవాలనుకుంటే కనుక నేను సజెస్ట్ చేసేది వంశీ భవన్ అనే ఛానల్, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, అంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం రోజు ప్రాక్టీస్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఫ్యూచర్లో ఏఐని వాడడం బేసిక్ స్కిల్ లాగా అయిపోతుంది. కానీ మనం అదే ఏఐని స్మార్ట్గా వాడాలంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాల్సిందే. ఇది ఒక జాబ్ కోసమే కాదు, ఫ్రీలాన్సింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్. ఏదైనా డౌట్ ఉందంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హోప్ మీ అందరికీ అర్థమైంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల యూజ్ అయిందని.